హాయ్ గాయ్స్, గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గోంగూరని వాష్ చేసుకోవాలి నీట్గా, ఎందుకంటే ఆకులు కదా మట్టి అది ఉంటుంది. అలాగే టమాటాలను కూడా వాష్ చేసుకోవాలి. నీట్గా కడిగిన తర్వాత పక్కకు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకోవాలి. మనకి ఎంతైతే కారం పడుతుందో అన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకొని అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గనించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేసి మాడే అవకాశం ఉంది. అలాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి తాలింపులు వేయాలి. జీలకర్ర, అల్లం, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. తాలింపు కూడా బాగా వేగనివ్వాలి ఆయిల్లోనే. వేగిన తర్వాత ఆ పచ్చడి అందులోకి వేసేయాలి. వేసి కలిపి కొంచెంసేపు అలాగే వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూతని. ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.